నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెరగాలి. యూనివర్సిటీలో సదస్సు విశేషాలు. వీధి కుక్కల బెడదకు ఎంటీఎంసీ పరిష్కారం. సంతానోత్పత్తి చేయకుండా ఆపరేషన్స్ ఆరంభం. మాజీ డిప్యూటీ సీఎంపై తుళ్లూరులో పోలీస్ కేసు. రాజధాని రిపోర్టులో డీటెయిల్స్. మీ గడప వద్దకే పుస్తకం. ఎంటీఎంసీలో కొనసాగుతున్న పఠనాసక్తి ప్రోగ్రాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ మరియు రీసెర్చ్ విభాగాల నిర్వహణలో లీగల్ ఎయిడ్ అవగాహన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చట్టంలో స్త్రీ పురుషులు సమానమే అని ఉన్నప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ మహిళని ద్వితీయ శ్రేణి పౌరుడిగా గుర్తిస్తున్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నశీలామణి అన్నారు. శనివారం ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల సంయుక్త నిర్వహణలో జరిగిన లీగల్ ఎయిడ్ అవగాహన కార్యక్రమానికి రెక్టర్ రత్నశీలామణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో అధిక శాతం మంది బాధితులు అణగారిన వర్గాల ప్రజలు ఉండడం బాధాకరమన్నారు. భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని ఆచరిస్తుండటంతో ప్రజలు తమ హక్కులను గుర్తించడంలో వెనుకబడ్డారని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం అంతటా జీవ వైవిధ్య చట్టాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని, మరీ ముఖ్యంగా వ్యక్తుల హక్కులను కాపాడేందుకు యూనివర్సిటీ యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోందని అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ న్యాయ సలహాలు ఈ రోజున అంగడి సరుకులాగా మారిపోయాయని అన్నారు. గుంటూరు ఫ్యామిలీ కోర్టు మరియు 12వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి జి చక్రపాణి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వేధింపుల గురించి సంబంధిత చట్టంలోని సెక్షన్ 3 నుండి 5A క్రింద అనేక నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సాధికారత సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ లీలావతి, న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ లక్కరాజు జయశ్రీ మాట్లాడుతూ ఈ విభాగంలో 4 దశాబ్దాలుగా కొనసాగిన న్యాయ సేవా కేంద్రం మధ్యలో కొన్ని కారణాల వలన నిలిచిపోవడంతో తిరిగి ఇప్పుడు పునరుద్ధరణ చేయడం ద్వారా అనేక మంది ఉద్యోగులకు, విద్యార్థులకు ఈ కేంద్రం పలు విధాలుగా సహాయపడుతోందని వివరించారు. చివరగా న్యాయమూర్తులకు వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్ చేతుల మీదుగా శాలువాలు కప్పి జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయ విభాగపు అధ్యాపకులు డాక్టర్ నూతక్కి సతీష్, డాక్టర్ పివి రమణ, డాక్టర్ వైఎన్వి కిషోర్ కుమార్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జి సతీష్ కుమార్, డాక్టర్ జ్యోతి సంపూర్ణ, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. వీధి కుక్కల బెడద నివారణ కోసం కాజ గ్రామంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను శనివారం ప్రారంభించారు. రిపోర్ట్. వీధి కుక్కల బెడద మంగళగిరి పరిధిలో ఎక్కువగా ఉన్న కారణం చేత ప్రజల భద్రతా నేపథ్యంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని కాజ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి కుక్కల నియంత్రణ సెంటర్ను కమిషనర్ అలీం బాషా, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్యతో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద ఉండదన్నారు. ఎస్ఎన్ఈహెచ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 6,750 వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేయగా వాటిని పట్టుకుని సెంటర్కు తరలించి ఆపరేషన్లు చేసిన తర్వాత తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెడతారని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటి సంతతిని ఆపేందుకే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విపరీతమైన టార్చర్ ఈ నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గంలో అసలు ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక అంచనాకి రమ్మనమని చెప్పిన మీదట
6,000 డాగ్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్పడంతో వీళ్ళ ముందు ఈ డాగ్స్ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఎతకాలి అనే ఉద్దేశంతో SNEH యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ఆ యొక్క సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఒక సెంటర్ని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ప్రతి డాగ్కి ఏదైతే తీసుకొస్తారో ఆ డాగ్కి స్టెరిలైజేషన్ చేసి ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా చేసి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఇక్కడ జాగ్రత్తగా ఆ డాగ్ని చూసుకొని ఆ తర్వాత అది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారో ఆ ఏరియాకి వదిలిపెట్టడం అనేది ప్రాసెస్. దీనివల్ల ఏంటంటే భయంకరమైన ఏదైనా డాగ్ కరిస్తే భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి కానీ ఇలా కానీ ఉండదు. సో దీనికి ఇది కొద్దిగా పరిష్కార మార్గం అని చెప్పి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ కమిషనర్ గారి కృషి ఎంతో ఉంది. అదేవిధంగా దీనికి నందం అబద్దయ్య గారు, అట్లాగే ఈ కాజా మండలాధ్యక్షులు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్, అడిషనల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల పరిష్కార మార్గం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది ఇనాగరేట్ చేయటం జరిగింది. వీధి కుక్కలు మరి నియోజకవర్గంలో మంగళగిరి కానీ, కాజ కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వీధి కుక్కలు ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతామన్న సంగతి మనందరికి కూడా తెలుసు. మరి పిల్లలని పెద్దలు అనేది తారతమ్యాలు లేకుండా కుక్కలు మరి మనుషుల మీద దాడి చేయటం, కరవటం, మరి అదేవిధంగా అనేక రకాలుగా భయభ్రాంతుల్ని చేస్తున్న సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ కూడా మన ప్రీతమ యువనాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు వారి దృష్టికి వెళ్ళటం, దీనికి అధికారులతో సంప్రదించి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక సొల్యూషన్ చూడాలి, ప్రజలకి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతంలో మరి కుక్కల నుంచి బారి నుంచి వాళ్ళని రక్షించాలనే భావంతో మరి ఈరోజు ఈ గ్రామంలో మరి ఆ కుక్కల్ని తీసుకొచ్చి వాటికి మరి ఇంజక్షన్ల ద్వారా కొన్ని ర్యాబిన్ ఇట్లాంటి కొన్ని కుక్క కరిస్తే అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డాగ్స్ది సంబంధించింది ఇక్కడ ఏర్పాటు చేయటం మా గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కుక్కల్ని ఉత్పత్తి తగ్గే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అది మా ఊరిని ఎంచుకోవటం, మా ఊరిని ఏర్పాటు చేయటం, ముఖ్యంగా కమిషనర్ గారు బాగా కేర్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి చాలా రోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి డైలీ వచ్చి చాలా సీరియస్గా తీసుకొని తొందరగా పూర్తి చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ మా ఊరి నుంచే ఎక్కడి నుంచి అంటే కాజే తీసుకొచ్చి కుక్కలు కాజలో వదిలిపెడతానని భయపడ్డాం. కాదంట ఏ ఊర్లో తీసుకొచ్చిన కుక్కలు ఆ ఊర్లో వదిలిపెడతారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అక్కడే వదిలిపెడతారు. కాబట్టి ఎవరికేం ఇబ్బంది ఉండదు. అందరికీ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డిఈ, ఏఈలు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసా, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా కావలి గ్రీష్మ నియమితులయ్యారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో శనివారం టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అమరావతి రైతులను కించపరుస్తూ 2020 అక్టోబర్ 4వ తేదీన ఓ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడిన నేపథ్యంలో అప్పటి ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు, హరిబాబు, జంబుల అనిల్, వి విజయేంద్రరావు, వలపర్ల యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క రాజధాని రైతుల ఆత్మగౌరవాన్ని కిందపరిచే విధంగా మాట్లాడిన ధర్మాన కృష్ణదాస్ గారిని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేయడం గురించి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి రైతులను దుర్భాషలాడటం, మరి ఆయన ఏ విధంగా మరి సంస్కారంతో మాట్లాడారో, మరి సంస్కారం లేకుండా మాట్లాడారో ఆయనకే తెలియాలి. అందుకని చెప్పి ఎవరైనా కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా కానీ ఇలాంటి రైతులను ఉద్దేశించి కనుక మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి రైతులు కూడా కంప్లైంట్లు ఇచ్చి కేసులు పెడతారనే విధంగా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో మా ఆత్మగౌరవాన్ని నిలబడేలాగా ఉంచాలని కోరుకుంటూ డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య ఆధ్వర్యంలో శనివారం మీ గడప వద్దకే పుస్తకం కార్యక్రమం కొనసాగింది. వివరాలు వీక్షిద్దాం. విశ్రాంత అధికారి డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య నేతృత్వంలో ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన మీ గడప వద్దకే పుస్తకం అనే సంచార గ్రంథాలయం కార్యక్రమం ఈ శనివారం కూడా కొనసాగింది. మంగళగిరి బ్యాంక్ కాలనీ మున్సిపల్ స్కూల్ వద్ద నవలూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు సహకరిస్తున్న స్కూల్ హెచ్ఎం మరియు టీచర్స్కు డాక్టర్ కోదండ రామయ్య తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. మీ గడప వద్దకే పుస్తకం అనే నినాదంతో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయాన్ని 16/11/2024 ప్రారంభించడం జరిగింది మంగళగిరిలో. ఇది మంగళగిరిలో గడప గడపకు పుస్తకాలు అందజేద్దామని, ప్రజలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాలల్లో కూడా, మంగళగిరి నగరంలో ఉన్న పాఠశాలల్లో కూడా ఈ సంచార గ్రంథాలయ సేవలు అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతము మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎల్ఈజీలో ఉన్నాము. ఇక్కడ హెడ్ మాస్టర్ కోటిరెడ్డి గారు కూడా సహకరిస్తున్నారు. విద్యార్థులు వచ్చి పుస్తకాలు తీసుకుంటున్నారు. ఇక్కడ బాగా ప్రోత్సాహకరంగా ఉంది. ఇప్పటికి దాదాపు 40 పుస్తకాల పైన ఈరోజు అందజేశాము. ఇది ప్రతి శనివారము పనిచేస్తుంది గ్రంథాలయం, వారంలో ఒకరోజు. ఈ పుస్తకాలు తీసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించవసరం లేదు, ఉచితంగా అందజేయబడతాయి. ఈ వారంలో తీసుకున్న పుస్తకం శనివారం నాడు మళ్ళీ వచ్చే శనివారం నాడు వాపస్ చేసి ఇంకొక పుస్తకం తీసుకోవచ్చు. ఈ విధంగా ముఖ్యంగా గృహిణులు, యువత, పిల్లలు వారిలో పుస్తక పఠనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. ఈ మంగళగిరి నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకొని వారి పరిజ్ఞానాన్ని బాగా పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం. ఈనాటి మంచి మాట. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో మాతృభాషలో మాట్లాడడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎం వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు తోటలో శనివారం మండల తెలుగుదేశం పార్టీ మాదిగల ఆత్మీయ కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు మంచికలపూడి వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా జరిగిన సభకు చొప్పర రోసయ్య అధ్యక్షత వహించారు. అనంతరం ఇత్తడి చంటి వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు చిలువురు మాణిక్యం, సిద్దుల శ్రీవాణి ఉజ్వలహరిణి, యార్డు మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య, ఎంపీటీసీ సభ్యురాలు చిలువురు మరియ రోజమ్మ, మాజీ సర్పంచ్ కుంపటి వెంకటరత్నం, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్రావు, దేవరపల్లి చంటి, అద్దేపల్లి జయరాజ్తో పాటుగా వన సమారాధనకు 200 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి ఎంఎంకే స్టేడియంలో యూటీఎఫ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన స్టేడియం సభ్యులు ఎం సైదా నాయక్ను శనివారం స్టేడియం ప్రతినిధులు సత్కరించారు. ముఖ్య అతిథులుగా స్టేడియం ఉపాధ్యక్షులు పితాళ్ల మస్తాన్రావు, స్టేడియం ప్రధాన కార్యదర్శి తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు
రావూరి రమేష్ బాబు హాజరై సైదా నాయక్ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ కొత్తపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏసీసీ కార్మికులు తాడేపల్లిలో చేస్తున్న నిరసన దీక్షలు శనివారం నాటికి 28వ రోజుకు చేరుకున్నాయి. రిపోర్ట్. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న దీక్షలు శనివారం నాటికి 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ ఏసీసీ కార్మికులకు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బందులు పెడుతూ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు శామ్యూల్, తాడేపల్లి మండల అధ్యక్షులు పటాన్ సుబ్బాని, జిల్లా కాపు సంఘం సాధికార చైర్మన్ రేమణిశెట్టి హనుమంతరావు, మంగళగిరి మండల అధ్యక్షులు కుప్పాకుల కృష్ణ చౌదరి, సీనియర్ నాయకులు ఆర్ల వెంకటస్వామి, జిల్లా నాయకులు బుల్లా సమర్పణ కుమార్, బీసీ నాయకులు గుడిపాటి అర్జున్రావు, మైనార్టీ నాయకులు ఖలీజ్, సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, యూనియన్ నాయకులు కోరపాటి స్టీవెన్, ఐఏఎఫ్టియు న్యూ నాయకులు కె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మాకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా యజమానులు ఏమయ్యారో కూడా తెలియదు, కోర్టు కూడా హాజరు కావట్లేదు. ఈ లోపల మేము ఆర్డర్లు తీసుకొచ్చాము. సెంట్రల్ లేబర్ ట్రిబ్యునల్ కోర్టు 43 కోర్టులు ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు కూడాను ఈ భూమి మొత్తం కంపెనీ భూమి అంతా కూడాను అమ్మి కార్మికులకి మొత్తం ఇవ్వమని చెప్పేసి హైకోర్టు కూడాను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసినా కూడా పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్లో వచ్చినటువంటి లోకేష్ గారు మాకు మాట ఇచ్చారు, తప్పకోకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినా కూడా అది కాలవ్యాపం జరుగుతుంది. కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశాలు అయినాయి కాబట్టి మళ్ళీ వచ్చే వారమో మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఎన్ఆర్ఐ వాళ్ళతో మాకు అందరికీ కూడాను జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. మరి జాయింట్ మీటింగ్ అయిన తర్వాత ఈ భూమి మీదకి వెళ్దామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఆ సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో భూమి మీదకి వెళ్తాం. వీళ్ళకి ఈ వర్కర్లకి న్యాయం జరగకపోవడం చాలా బాధగా ఉంది. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ స్థలాలన్నీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బడా చేతుల్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తుంది. ఈ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా హైకోర్టు, సెంట్రల్ లేబర్ కోర్టులు తీర్పునిచ్చినాయి. 43 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఏసీసీ భూములు అమ్మి కార్మికులకు బకాయిలు చెల్లించమని చెప్పేసి కోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని స్టీవెన్ గారు భూములకు వెళ్తామని చెప్పారు. అది దాని సారాంశం. ఏ రోజు పాలక వర్గాలన్నీ కూడా ఈరోజు చూస్తున్నాం పేపర్లో భూ దురాక్రమణ పేరుతోటి అవుతున్నాయి కనుక మేము కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. కానీ సిమెంట్ కంపెనీ భూములు ఆక్రమణ అనేటువంటి కారణం ఇది ఒక ప్రధాన కారణం. రెండోది, మీ భూమి ఎవరికి కావాలా, మీరు ఇచ్చే డబ్బులు ఏదో సిమెంట్ కంపెనీ కార్మికులు ఇచ్చేస్తే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు నాయకులు. అందుకని వెంటనే సిమెంట్ కంపెనీ సమస్య పరిష్కారం కోసం ఈ రోజున బంతి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. నారా లోకేష్ గారు వారు చెప్పారు, పెద్దలు సివిన్ గారు మిత్రులు లోకేష్ బాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలా. ఇప్పటికే చాలా లేట్ అవుతూ ఉంది, ఆలస్యం అవుతూ ఉంది. వెంటనే జోక్యం చేసుకుంటే ఇది మీ పరిధిలో పెద్ద సమస్య కాదు. మేము సిఐటిగా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు అంటున్నారు. ఎస్, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్య పరిష్కారం చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా కూడా భారం పడే పరిస్థితి ఉండదు. అందువల్ల వెంటనే నారా లోకేష్ గారు అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఏసీసీ, ఎన్ఆర్ఐ ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానుల దగ్గర నుంచి వెంటనే నష్టపరిహారం ఇప్పించాలా. అట్లా కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకొని సిమెంట్ కంపెనీ కార్మికులు కోరే విధంగా వాళ్ళకి ఎన్ని సెంట్లు స్థలం కావాలో ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయాలని చెప్పేసి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 2 రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రక్రియ శనివారం ప్రారంభించారు. స్థానిక సీకే గర్ల్స్ హైస్కూల్లో బూత్ నెంబర్ 163 నుండి 169 వరకు బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల జాబితా 2025 అందుబాటులో ఉంచి జాబితాలో మార్పులు చేర్పులు ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటర్ కార్డులోని మార్పులు చేర్పులు, కొత్త ఓటు నమోదు, మరణించిన వారి ఓట్లు తొలగించుకోవడం వంటివి సరిచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు పి భాస్కర్రావు, మణికంఠ,
కె నాగమణి, భవ్య, సమత, ధరణి, డి చంద్రిక పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి దివ్యమంగళ ఆశీస్సులతో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సమితి మంగళగిరి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవం సందర్భంగా నిర్మలా కాలేజ్ కొత్తపేటలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లోని విద్యార్థుల విజేతలకు మెమంటోస్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్యసాయి రాష్ట్ర మెడికల్ కోఆర్డినేటర్ సాయి కృష్ణ, సత్యసాయి కన్వీనర్ రామారావు, సత్యసాయి సమితి సభ్యులు ఉమామహేశ్వరరావు, రామకృష్ణ, శ్యామల, కుమారి, కమల, రాధిక పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. కార్తీక మాసం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పాత మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామదేవత దేవాలయ ప్రాంగణంలో చరిత్రలో మొదటిసారిగా ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ప్రజలు, భక్తులు, స్వామీజీలు అందరూ పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బుద్దంటి రవికిరణ్, దేవస్థాన పురోహితులు సుబ్రహ్మణ్య శాస్త్రి, ప్రముఖ యోగ గురూజీ పడమట రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆదివారం రేపు 24 నవంబర్ 2024 తేదీ సాయంత్రం మన పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ వారి దేవస్థానంలో కోటి దీపోత్సవం కార్యక్రమం ఉంది. ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు ఈ పోలేరమ్మ దేవస్థానం గుడి ట్రస్ట్ వారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కోటి దీపోత్సవం కార్యక్రమానికి మన మంగళగిరి పట్టణ ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం 2024లో కార్తీక మాసం సందర్భంగా రేపు 24వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకి ఈ పోలేరమ్మ గ్రామ దేవాలయ సన్నిధిలో కోటి దీపోత్సవం జరుగుతున్నది. కావున భక్తులందరూ 5 గంటల లోపు అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారి సన్నిధిలో కోటి దీపోత్సవం జరిపించుకుని వారి గోత్రనామాలు చదివించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై మాత, జై జగజ్జనని, జై పోలేరమ్మ తల్లి. సీతారామ కోవిల ప్రక్కన ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి వారి గుడి ఆవరణలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క పోలేరమ్మ గుడి సంఘ సభ్యులందరూ కలిసి చక్కగా కోటి దీపోత్సవాన్ని జరపబోతున్నారండి. కావున మన మంగళగిరి ప్రజలందరూ కూడా స్త్రీలు, పురుషులు అందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క తల్లి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉత్తర ద్వారం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం శనివారం జరిగింది. సుమారుగా 350 మందికి శ్రీ సత్యసాయి సేవాదళ సభ్యులు కృష్ణారావు, ఆళ్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సాయికృష్ణ నివాసమందు సత్యసాయి భజన మరియు సత్సంగం, దానితో పాటు అఖండ జ్యోతి ప్రజ్వలన జరిగాయి. ఈ కార్యక్రమంలో మంగళగిరి సమితి నుండి సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆవరణలో తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఆధ్వర్యాన తిరుపతి అనుబంధ పుణ్యక్షేత్రాల్లో అఖండ హరినామ సంకీర్తనలు జరగాలని కోరుతూ జిల్లాలోని భజన కోలాటం, చెక్క భజన గురువుల సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా అన్నమయ్య కళాక్షేత్రం పీఠం గురువు శ్రీ విజయశంకర స్వామి హాజరయ్యారు. అన్నమయ్య కళాక్షేత్ర పీఠం గుంటూరు జిల్లా సమన్వయకర్త భాగేశ్వరరావు, జై భారత సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దృష్ట్యా డిసెంబర్ 11 గీతా జయంతి సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వరకు ఒక 50,000 మందితో గీతా జయంతి సందర్భంగా గీతా యాత్ర చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో ఒక 10 ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తన ప్రారంభించండి. అన్ని బృందాలకు కూడా అవకాశం వస్తుంది.
దేశంలో ఈరోజు అశాంతి మార్పు వచ్చేది, దేశంలో కులాల పేరుతో రకరకాల గొడవలు వివక్షలు జరుగుతున్నాయని కోరుతున్నాం. కనుక అందరికీ, అంతేకాకుండా గురువులకు గౌరవవేతనం ఇవ్వాలి. దీనికోసం పనిచేసే వాళ్లకు తిరుమలకొండ పైన తాళ్లపాక అన్నమాచార్యులు ఇల్లు విగ్రహాలు కూల్చారు, వాళ్ళు పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ తిరుపతిలో గీతాయాత్ర జరుగుతుంది. ఈ హరినామ సంకీర్తన కానీ కోలాట బృందాలు కానీ గురువులకి వారికి గౌరవవేతనం కూడా ఇవ్వాలని వారు సంకల్పం చేసి మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో మన చుట్టుపక్కల మండలాల నుంచి బృందాలని ఆహ్వానం పలికినాము. వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ దైవ కార్యక్రమం మేమందరం సహకరిస్తాము, ఇది మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, మా మనవి ఎవరు పట్టించుకోవట్లేదని వారు పడే కష్టాలని స్వామివారికి తెలిపినారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యాన మాల ధరించిన భక్తులకు మండల కాల చద్ది కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, గురుస్వాములు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనం ఇంట్లో భజన పెట్టుకోవాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అది ఒక 50 మంది 100 మంది వరకే మనం పెట్టుకోగలుగుతాం. అదే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే డైలీ కూడా 300 నుంచి 500 లోపు వస్తున్నారు. ఇది ఎంతో తృప్తిగా ఉంది ఇట్లా ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల. ఈ యొక్క కార్యక్రమం 41 రోజు ఉంటుంది. ఇది నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు కూడా ఈ 41 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.